బైబిల్లో నుండి ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం దానియేలు ప్రవచన పుస్తకం 1వ అధ్యాయం 3-4 వాక్యాలు చదవగా విందాం. దానియేలు ప్రవచన పుస్తకం 1వ అధ్యాయం 3-4 వచనాలు అక్కడ చదువుతారు. శ్రద్ధగా మనం ఆలకించాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. రాజు అశ్వెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలుల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. ఓకే, ఆ మాట ఒక్క మాట 4వ వచనంలో రాజనగరు అనండి. ఒకసారి మీ నోటితో చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కొట్టిదేదో గట్టిగా కొట్టొచ్చు కదా. ఓకే, దేవుని మహాకృప. మరి ఈ క్రొత్త సంవత్సరంలోనే అంత రాజు మీద నడుస్తుంది బండి అంతా. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో లాస్ట్ వీక్ మీకు రాజ మార్గంలో ఈ సంవత్సరం మనం వెళ్ళాలి. ఈ వారం వచ్చేసి రాజనగరునందు నిలవాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఇంకొక కొత్త వర్తమానంతో మనం దేవుని ఎదుట నిలిచి ఉందము గాక. ఏ విధము చేతనైనా మనం రాజకుమారులం కాబట్టి రాజు అయిన ప్రభు సింహాసనమందు కూర్చున్నాడు గనుక మన జీవితాలు రాజ మార్గంలోనే నడుచుదుము గాక. అలాగే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో రాజనగరనందు నిలబడిన కొందరిని రప్పించెను అనే మాటను అక్కడ చూస్తూ ఉన్నాం. దైవికమైన ఆలోచన చాలా గొప్పది. ప్రార్థనలో కనిపెడుతూ దేవుని వాక్యం కొరకు ఆసక్తితో నేను వారమంతా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. వచ్చే ఆదివారానికి ఏం చెప్పాలని సిద్ధపడుతూనే ప్రతిరోజు వాక్యం కొరకు ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు ఈ క్రొత్త సంవత్సరం అంతా రాజు మీదే నడుస్తూ ఉంది. మరి దేవుని మందిరంలో ఎవరైనా రాజులుంటే, అంటే మనం అందరం రాజు పిల్లలమే. రాజు అనే పేరుంటే చాలామందికి ఉంటుంది. సియోన్ రాజు, ఇంకేంటి రాజు కుమార్ రాజు, షాలేం రాజు, మంచి మంచి పేర్లు ఉంటాయి. సో మనమందరం రాజు పిల్లలమే. అందుకే వాక్యం అంటుంది కదా, మీరు చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని దేవుడు పిలిచాడు. ఆయన గుణాతిశయాన్ని మీరు ప్రచురించడానికి రాజులైన యాజక వంశమని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ఈ ఉదయకాలం ఈ చదువుకున్న వాక్య భాగంలో రాజనగరనందు వారిని నిలవాలని కొంతమందిని ఏర్పాటు చేసినట్లుగా వారు లోపం లేని వారిగా ఉండాలి అని దేవుని లేఖనాల్లో చక్కని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇంగ్లీష్ బైబిల్లో నేను చూస్తే కింగ్ ప్యాలెస్ అని రాయబడి ఉంది. రాజనగరం గురించి ఈరోజు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యేసు నామములో దేవుడు మీతో మాట్లాడి బలపరచునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ప్రియులారా, మనం అందరం దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నాం కదా. మనం ఆరాధించే దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, జీవులకు అంతిమ న్యాయాధిపతి. ఆయన గొప్ప దేవుడు. ఇలాంటి రారాజు అయిన దేవాతి దేవుణ్ణి మనం కలిగి ఉండటం మన జీవితం ధన్యతే. అయితే ఇప్పుడు రాజనగరనందు కొంతమందిని నిలవాలని ఆ రాజు కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ రాజనగరం గురించి ఆలోచిస్తూ ఉంటే అంతఃపురం లేకపోతే ఒక వ్యక్తి జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తుంటే సంఘము ఒక రాజనగరంగా కనబడుతూ ఉంది. ఒక విశ్వాస జీవితం ఒక రాజనగరంగా కనబడుతూ ఉంది. ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ ఒక రాజనగరంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అంటే ఒక రాజు నివసించే ప్యాలెస్గా మన ఇల్లు కనబడాలి. దేవాది దేవుడు రాజు కాబట్టి ఆయన నివసించటానికి యోగ్యమైన స్థలముగా మన ఇల్లైనా, సంఘమైన, వ్యక్తిగత జీవితమైనా ఉండాలి. ఇప్పుడు రాజు ప్యాలెస్లో రాజుగారు ఉంటారు. ఇప్పుడు ఈ రాజనగర్లో కూడా దేవుడు ఉండాలని ఆయన సంకల్పించున్నాడు. మరి రాజుగారు నివసించే గృహంగానే మన ఇల్లు ఉంటున్నాయా?
మన వ్యక్తిగత జీవితం ఉంటుందా, లేదా మన సంఘ పరిస్థితులు అలా ఉన్నాయా అనేది ఈరోజు మీరు వాక్యపు వెలుగులో ఈ మాటల్ని మనకి మనం అప్లై చేసుకుంటూ వాక్యానుసారమైన జీవితాన్ని కొరకు ప్రయాసపడుతూ రాజనగర్లాగా నా ఇల్లు ఉండాలి ప్రభా అని, నా కుటుంబం ఉండాలయ్యా, నా వ్యక్తిగత జీవితం ఉండాలి, నీవు నివసించే గృహముగా నా ఇంటిని నువ్వు మార్చు అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, సంఘ పరిచర్యను దేవుడు రాజనగరగా మార్చునుగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్పండి. సో మన కుటుంబాలు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రాజుగారి యొక్క కోటను మనం చూస్తే, రాజు యొక్క ప్యాలెస్ చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. చూడ చక్కని రమ్యమైన చోటది. ఇంకా ఎంతోమంది పనివాళ్ళు ఉంటారు, ఎంతోమంది భటులు పనిచేస్తూ ఉంటారు, ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. సింహాసనం మీద రాజుగారు కూర్చుని ఆజ్ఞ వేయాలి, కానీ అన్ని సౌకర్యాలు అక్కడ సమకూర్చబడి ఉంటాయి. ఈ ఉదయకాలం దేవుని మందిరంలో ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మీ కుటుంబాలన్నీ కూడా రాజనగరుగా యేసు నామములో సిద్ధపరచునుగాక. రాజవంశానికి మనం అందరం సంబంధించిన వాళ్ళం కాబట్టి, రాజుగారు పిల్లలం కాబట్టి, రాజుగారు కుమార్తెలము రాజుగారి యొక్క కుమారులమై ఉన్నాం కాబట్టి, మనమందరం మన కుటుంబ పరిస్థితులు, మన వ్యక్తిగత జీవితం అంతా కూడా రాజరికానికి సంబంధించినట్లుగానే ఉండాలి. కానీ రాజుకు భిన్నమైన కార్యాలు ఏమీ కూడా మన జీవితంలో చోటు చేసుకోకూడదు. సొలొమోను మహారాజు ఇంచుమించు దేవుని యొక్క మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు దేవుని మందిరాన్ని? వినాలి 7 సంవత్సరాలు, 7 years. ఆ మందిరంలో ప్రతి ఉపకరణాన్ని బంగారంతో పొదిగించాడు. అన్ని వస్తువుల్ని చక్కగా ఆ మందిరం కొరకు సిద్ధపరిచాడు. గుడ్. ఇంత అద్భుతంగా 7 సంవత్సరాలు ఆ దేవాలయం నిర్మిస్తే, మరి రాజుగారు ఉండటానికి నిర్మించుకున్న రాజనగరు కూడా రాజుగారు ఒక నగరాన్ని కట్టుకున్నాడు. ఆ రాజు నగరం ఎన్ని సంవత్సరాల్లో కట్టాడు తెలుసా? 13 సంవత్సరాలు కట్టాడు. వినాలి, జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని మందిరాన్ని 7 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే రాజనగరం 13 సంవత్సరాలు పట్టింది. ఇంచుమించు మందిరం 7 సంవత్సరాలు అండ్ రాజనగర్ 13 సంవత్సరాలు. 7 + 30 నీకు 20 years ఆయన నిర్మాణం పనిలోనే ఉన్నాడు. ఇంచుమించు 20 సంవత్సరాలు ఆయన ప్రయాసపడి ఆ నిర్మాణం కొరకు ప్రయాసపడుతూ వచ్చాడు. అంటే తానుండే ఆ ప్లేస్ ఎంత అద్భుతంగా ఉండాలని ఆలోచించాడు. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు కూడా మీరుంటున్న గృహంలో మీ ఇల్లు ఎలా ఉండాలనుకుంటారంటే, కొంతమంది గృహాలకి మేము వస్తూ ఉంటాం, ఆ గృహాలు దర్శిస్తూ ఉంటాం. వచ్చేటప్పుడు వాళ్ళ ఇల్లుని చూస్తూ ఉంటుంటే నిజంగా ఇంద్ర భవనంలాగా వాళ్ళ ఇల్లు అలంకరించబడి సిద్ధపరచబడి ఉంటుంది. ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే పాలరాతి ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు ఇంట్లో ప్రతి వస్తువులు చాలా కాస్ట్లీగా కనబడుతూ ఉంటాయి. ఏ సౌకర్యాలు కావాలో, ఇలా బటన్ నొక్కితే వేడి నీళ్ళు వస్తాయి, ఇలా బటన్ నొక్కితే అన్ని ఏర్పాట్లు ఉంటాయన్నమాట. అంత చక్కగా సుందరంగా వారు ఉండే ఇల్లులు రాజనగరంగా చెక్కుకుంటూ ఉంటారు, సిద్ధపరచుకుంటూ ఉంటారు. మంచిదే. దేవుడు కూడా మన హృదయం అనే ఇల్లు ఎలా ఉండాలని కోరుకుంటాడంటే రాజనగర్లా కనబడాలి. నీ హృదయంలో అనవసరమైన చెత్త అంతా ఉండకూడదు. వ్యర్థమైన వాటికి అన్నిటికీ నీ హృదయంలో చోటు ఇవ్వద్దు. నీ ఇల్లు దేవుడు నివసించే చోటుగా ఉండాలి. అందుకే వాక్యం అంటుంది కదా, దేహమే దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నివాస స్థలం. ఇప్పుడు ఈ ఆలయంలో ప్రభు నివసించాలంటే ఖచ్చితంగా రాజు గృహంగానే ఆ ఇల్లు ఉంటే ఆయన నివసించడానికి యోగ్యత కలిగిన గృహంగా మన ఇల్లు ఉంటుంది. అంతేగాని హృదయం అనే ఈ ఇంటిలో అనవసరమైన చెత్తంతా మీరు పెట్టుకుంటే అక్కడ ఎవరు నివసించగలరు? మీరు డ్రైనేజ్ దగ్గర ఒక 5 నిమిషాలు ఉండగలుగుతారా? మున్సిపాలిటీ చెత్త అక్కడ అసలు ఉండలేము మనం. అనవసరమైన చెత్త ఉన్న చోట మనమే ఉండకపోతే ప్రభు ఎలా ఉంటాడు మన హృదయంలో? ఆలోచించు. నీ ఇల్లు రాజగృహంగానే ఉంటుందా?
నీ హృదయం అనే ఇల్లు రాజనగరలాగానే ఉందా అనేది ఒక్కసారి ఈ నూతన సంవత్సరంలో నీవు ఆలోచించాలి, అన్వేషించాలి. వాక్యానికి అనుబంధంగా నీ జీవితాన్ని మార్చుకుంటే యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. కొన్ని ఇల్లులు ఎలా ఉంటాయంటే శిథిలమైపోయిన, బైబిల్లో నేను అక్కడక్కడ చదువుతుంటూ వస్తే కొన్ని రాజనగరాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే శిథిలావస్థకు వచ్చేసింది, శిథిలం అయిపోయినాయి మాట, పాడైపోయింది. ఈరోజు చాలామంది హృదయాలు బాగా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. నేను శ్రీకాకుళం మీటింగ్స్కి వెళ్ళాను. ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు అన్నారు వారు, ఒరిస్సా దగ్గర కూడా మీటింగ్ పెడదామన్నా, మనకి బోర్డర్ దగ్గరలో అని అంటే సండే ఈవినింగ్ అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. వెళ్ళాం. అది చూసుకుని ఇంకా బయలుదేరి వచ్చేసేయాలన్నమాట. వాళ్ళు అన్నారు ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, చూడచక్కని ప్రాంతాలు ఉన్నాయన్న. ఎలాగో వచ్చారు కదా అని వారు ఒక బ్రదర్ నుంచి మమ్మల్ని పంపించారు. చూస్తే అక్కడ గజపతి జిల్లా అనే ఒక జిల్లా ఉంది. అక్కడ ఒక రాజుగారి కోట ఉంది. తీసుకెళ్లారు మమ్మల్ని చూడటానికి. జస్ట్ మేము వచ్చే ముందు ఆన్ ద వే అని జస్ట్ తీసుకెళ్లారన్నమాట ఆ ప్లేస్. రాజుగారి కోటలు ఇంకా ఉన్నాయన్నమాట, ఇప్పటికే ఉన్నాయి. అవి కొన్ని చూస్తే బాగా శిథిలావత స్థితికి వెళ్ళిపోయినాయి. ఒకప్పుడు ఉండేవాడండి ఇందులో రాజు, ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండేదండి, ఇప్పుడు ప్రస్తుతం బాగా శిథిలం అయిపోయింది. ఈరోజు చాలామంది కుటుంబాల్లో హృదయం రాజుగారు నివసించవలసిన ఇల్లుగా ఉండవలసిన ఈ నగరం శిథిలావత స్థితికి వచ్చేసిన పరిస్థితులు కొన్ని. మరికొన్ని లేఖనాల్లో నేను చదువుకుంటూ వెళితే వాక్యాల్లో ఏమని ఉన్నాయంటే కొన్ని అంట నీతి తప్పిన రాజగృహాలు ఉన్నాయంట. అది రాజగృహమే, కానీ నీతి తప్పిపోయిన వారు, నీతి మార్గాన్ని తొలగిపోయిన వాళ్ళు చాలా ఇల్లులు కనపడుతున్నాయి. ఈరోజు కూడా చాలామంది గృహాల్లో నీతి తప్పిపోయిన ప్రవర్తనలు కలిగిన వారు సమాజంలో చోటు చేసుకుంటున్నారు. వారి అంతరాత్మ చెప్తుంటుంది ఇలా మనం వెళ్ళకూడదు, ఈ పనులు మనం చేయకూడదు, ఇందులో మనం అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదని వారి అంతరాత్మ చెప్పినా సరే నీతి తప్పిపోయి ప్రవర్తించిన రాజగృహాలు కూడా ఉన్నాయి. వాక్యంలో చాలా సందర్భాలు. కొన్ని రాజగృహాలు ఎలా ఉన్నాయో తెలుసండి, బలాత్కారంతో నింపబడ్డాయంట. ఇవన్నీ రిఫరెన్స్లు ఉన్నాయి, నేను మీకు జస్ట్ ఇంట్రడక్షన్గా చెప్పుకుంటూ వెళుతున్నాను. కొన్నేమో శిథిలావ స్థితికి వచ్చేసినాయి, కొన్నేమో నీతి తప్పిపోయి ఉన్నాయి, కొన్నేమో బలాత్కారంతో నింపబడ్డాయంట. ఇంకొంచెం నేను అలా వాక్యం చదువుకుంటూ వెళితే కొన్ని రాజగృహాలంటే అవమానంతో నింపబడ్డాయంట. సో మన కుటుంబాలు ఇలాంటి శిథిలమైపోయిన, నీతి తప్పిపోయిన, అవమాన స్థితికి దిగజారిపోయిన కుటుంబాలుగా ఎప్పుడు మన ఇల్లులు ఉండకూడదు. యేసయ్య సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నిన్ను దేవుడు తలగానే నియమిస్తాడు. నువ్వు రాజకుమారుడు, రాజకుమార్తెవు కాబట్టి నీ నగరం అనే ఈ ఇల్లు అయినా, దేవుని సంఘమైనా, నీ వ్యక్తిగత జీవితమైనా, నీ కుటుంబమైనా రాజుగారు నివసించే రాజనగరగా మార్చబడునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ప్రభు అలాగ మిమ్మల్ని చూడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాలు మీకు చెప్తాను బాగా అర్థం అవటం కోసం. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళ కెరియర్ అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యూచర్లో నేను ఈ స్థానంలో కూర్చోవాలి, ఈ స్థాయికి నేను వెళ్ళాలని వారి కెరియర్ గురించి చాలా బాగా ఆలోచిస్తూ ఉంటారు. కెరియర్ బాగుంటుంది, నెలకు వచ్చినప్పటికీ చాలా డబ్బులు సంపాదిస్తారు, బాగుంటుంది. అయితే ఇంట్లో భార్య చూస్తే భర్త ఎంతగా చక్కగా రూల్గా కరెక్ట్గా అంతగా ఇంటిని గురించి ఆలోచిస్తున్నాడో భార్య క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ఈయన ఎంత తీసుకొచ్చి సంపాదించి చక్కగా దాస్తూ ఉంటాడో ఈమెమో విలాసానికి బాగా అలవాటు పడిపోయి మారిన అవన్నీ వస్తువులు కొంటది. అన్ని వస్తువులు, హ్యాండ్ బ్యాగ్ ఒక వారానికి ఆ హ్యాండ్ బ్యాగ్, నెక్స్ట్ వీక్ ఆ హ్యాండ్ బ్యాగ్ మార్చేయాలంతే. ఈయన ఎంత సంపాదిస్తాడో ఆమె అంత విలాసవంతంగా ప్రవర్తించి వచ్చిన సంపాదన అంతా వ్యర్థమైపోయి, ఇలాగ భర్త బాగుంటే భార్య విలాసంగా తయారైన పరిస్థితులు. కొన్ని కుటుంబాలంటే
భర్త అస్సలు కుటుంబాన్ని గురించి పట్టించుకోడు, కానీ భార్యే అన్నీ చక్కదిద్దుతూ ఉంటుంది. ఆయన సంపాదించకపోయినా ఈవిడే అన్ని ఇంట్లోకి ఏం కావాలి, ఎలాగ ప్రవర్తించాలి అన్ని బాధ్యత తీసుకుంటూ ఉంటుంది. మరికొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు కుటుంబాన్ని శిథిలావాస స్థితికి తీసుకొచ్చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కష్టపడి ఉంటారు, వాడు మొత్తం ఆరిపేస్తూ ఉంటాడు. లేవండి ఇలాంటి కుటుంబాలు. ఆలోచించండి, ఈరోజు మీ రాజనగర్ అనే ఇల్లు లేదా మీ వ్యక్తిగత కుటుంబాలు ఆత్మీయంగా ఒక్కసారి ఎలా ఉన్నాయన్నది పరిశీలన చేసుకుందాం. ఒక దైవజనుడిగా నా ప్రార్థన ఏమిటంటే, నీ ఇల్లు రాజు నివసించే నగరంలాగే ఉండాలి తప్ప రాజగృహాలకి భిన్నమైనట్లుగా మన జీవితాలు ఉండకూడదు. ఒకవేళ ఏ లోపాలున్నా, ఏ అపవిత్రత ఉన్నా, యేసు నామములో దేవుడు మిమ్మల్ని శుద్ధీకరించునుగాక, పవిత్రపరచునుగాక, రాజు నివసించే రాజగృహముగా మారునుగాక. ప్రభు అలాంటి అనుభవాలను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఒక చిన్న సంగతి చెప్తాను మీకు, ఇంకా బాగా వాక్యం అర్థం అవటం కోసం. ఒక ఆయన ఫ్యామిలీ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. లాయర్ గారి దగ్గరికి వెళ్దాం, ఎలాగైనా సరే ఈ ఫ్యామిలీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఈ సమస్య నుంచి నాకు గట్టెక్కేస్తాను అనుకుని పొద్దున్నే బయలుదేరి లాయర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో సలహా చెప్తాడు. నా భార్య ఇంట్లో సమస్యగా ఉంది, ఒక్కసారి వెళ్దాం అనుకుని పొద్దున్నే ఆయన సూట్ కేసు పట్టుకుని ఒకసారి లాయర్ గారి దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేసి వెళ్తూ ఉన్నాడు. కరెక్ట్గా గేట్ దగ్గరికి వచ్చినప్పటికీ లాయర్ గారు బట్టలు ఉతుకుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇదేంట్రా నాయన, ఆయన అడిగారు, ఏంటంటే మీరు బట్టలు ఉతుకుతారు? మరి అంతే, నా పరిస్థితి అలా ఉంది ఇప్పుడు. అంటే ఆ ఫ్యామిలీ ప్రాబ్లం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇంట్లో అందరి బట్టలు ఆయన చేత ఉతికిస్తుంది ఆవిడ. మరి నేనంటాను, ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. ఆయన సంపాదిస్తాడు, నువ్వు ఇంట్లో పనులు చాకపెట్టుకోవాలి. మన ఇంట్లో అలా ఉండట్లేదు. ఇప్పుడు అంత భిన్నమైన కార్యాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇల్లు, నీ కుటుంబం, ప్రత్యేకంగా సంఘం దేవుడు నివసించే యోగ్యమైన గృహముగా, రాజనగరుగా ఈ షమ్మా మినిస్ట్రీస్ని దేవుడు స్థిరపరచునుగాక. గుడ్. రాజనగరు ఎలా ఉండాలి అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే ఒక్క 3 వాక్యాలు మీకు తెలియజేస్తాను. 3 మాటలు. రాజుగారు నివసించే ఈ నగరం సంఘమైన, ఇల్లైన, కుటుంబమైన ఎలా ఉండాలి, దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే 3 వాక్యాలు మీకు స్పష్టంగా సూటిగా తెలియజేస్తాను. శ్రద్ధగా మీరు ఈ మాటలు వినండి, నోట్ చేయండి. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 7వ వాక్యం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. చదవండి అక్క. 123 అనుకుంటా, 123:7. ఓకే, 122:7 అయ్యా స్వామి. 122:7. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమముండునుగాక. అందరూ సరే ఆమేన్ చెప్పండి. 122వ కీర్తన 7వ వాక్యం. సో మీరు బైబిల్ చదువుతున్నప్పుడే చూసుకోవాలి. దేవుడు ఈ మాట ద్వారా మనల్ని దర్శించునుగాక. సో మొదటి మాట ఏమిటంటే క్షేమముగా ఉన్న రాజనగరు అనండి. అది మన నగరం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే క్షేమముగా ఉన్న రాజనగరలాగా ఉండాలంట. నీ నగరులో క్షేమముండునుగాక, నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక అని కీర్తనాకారుడు ఈ మాట తెలియజేస్తున్నాడు. నీ నగరులో క్షేమం ఉంటుంది, నీ ప్రాకారం మీద కూడా నెమ్మది కలిగి ఉంటుంది. అంటే మన రాజుగారు నివసించే ఈ ఇల్లు అయినా, మన సంఘమైనా, లేదా మన వ్యక్తిగత జీవితమైనా దేవుడు ఎలాగ ఉండాలని ఆయన ఆశించి సంకల్పించి కోరుకున్నాడంటే ఈ రాజనగర్ అని ఈ గృహము
ఖచ్చితంగా క్షేమముగా ఉన్న రాజనగరంలా ఉండాలి. రాజుగారి యొక్క ఇల్లు, రాజుగారి యొక్క సంస్థానం, రాజుగారి యొక్క కోటను మనం ఎప్పుడు చూస్తున్నా ఎంతో క్షేమంగానే కనపడుతూ ఉంటుంది. చుట్టూ సైన్యం పనిచేస్తుంది, సైనికులు ఉంటారు, కావలసినవన్నీ సదుపాయాలు కనబడుతూ ఉంటాయి. ఈ ఉదయకాలం దేవాది దేవుడు నీకు చెప్పే మాట ఏమిటంటే, నీ నగరు, నీ ఇల్లు కూడా రాజు నివసించి గృహంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక ఆ ఇల్లు ఎలా ఉండాలంటే క్షేమముగా ఉన్న రాజనగరంలా ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా కుటుంబాలు, చాలా వ్యక్తిగత జీవితాలు చూస్తూ ఉంటుంటే క్షేమము అనేదే కరువైపోయింది. క్షేమము ప్లేస్లో క్షామము వచ్చేసింది, కరువు వచ్చేసింది. క్షేమానికి సంబంధించిన సూచనలు ఏమీ కనబడుతున్నాయి లేదు. అందుకే బైబిల్ ఎలా రాయబడి ఉంది, వారి క్షేమము వారి చేతుల్లో లేదు. క్షేమము మన చేతుల్లో లేదు. మనం అనుకుంటాం మనం వెళ్ళే మార్గాల్లో క్షేమంగా ఉండాలి. నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన అంతటికీ క్షేమము కలుగుతుందని వాగ్దానం ఉంది. క్షేమకరమైన ప్రయాణాలు, సంఘానికి క్షేమం కలగాలి కదా. ఆదిమ సంఘం ఎలా ఉందంటే యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతాల వరకు విస్తరిస్తూ క్షేమాభివృద్ధి చెందుతూ వచ్చింది సంఘం. పరిచర్యలో ఉన్న విశ్వాసులు సేవకుడి క్షేమాన్ని కోరుకుంటూ ఉంటే దేవుడు ఆనందిస్తూ ఉంటాడట. మనందరి కుటుంబాలు క్షేమంగా ఉండాలని, మన ఇల్లు క్షేమంగా ఉండాలని, మన పిల్లలు క్షేమంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. అయితే ఆ నగరుని గురించి బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, మనమున్న రాజనగరం అనే మన ఇల్లైన, మన కుటుంబమైన, సంఘం అన్న తప్పకుండా క్షేమంగా ఉన్న రాజనగర్లాగే ఉండాలి. కానీ దీనికి భిన్నమైనట్లుగా మన వ్యక్తిగత జీవితాలు ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. చూడండి, కొంతమంది భర్తలు ఇంటికొస్తే చాలు, ఆ భర్త ఇంటికొస్తే చాలు ఇంటోళ్ళందరూ భయపడిపోతారు. వచ్చాడు మా నాన్న వచ్చాడు, ఇంకా అయిపోయింది మా పని అని అందరికీ భయమే. ఇంట్లో భార్య భయపడిపోతుంది, పిల్లలు భయపడిపోతుంటారు. ఇంకా ఇంట్లో క్షేమాధారం ఏది? భక్తుడు అదే అన్నాడు కదా, నీకంటే క్షేమాధారం నాకేమీ లేదయ్యా, నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వస్తాయి. నీ వెంట ఏమొస్తున్నాయో ఒకసారి ఆలోచించు. నేను బ్రతికే దినములన్నిట కూడా కృపతో కూడిన క్షేమం నా వెంట వస్తుందని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మా పెద్ద పాస్టర్ గారు చెప్తా వచ్చాడండి, చాలా కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఆ ఇంట్లో ఆ యజమాని ఇంటికి క్షేమం కలిగించవలసిన యజమాని. బైబిల్ అదే కదా, నీకు నీ ఇంటికి కలిగిన అంతటికి క్షేమం అని రాస్తుంది. ఈ ఇంటికి క్షేమం కలిగి ఉండవలసిన కుటుంబాల్లో కుటుంబ యజమాని ఎలా ఉన్నాడంటే, అప్పటికి ఆయన 6 మిషన్లు అమ్మేశాడంట. ఏది, బట్టలు కుట్టుకునే మిషన్లు ఉంటాయి కదా, టైలర్ వర్క్ చేస్తాడు ఆయన. 6 మిషన్లు అమ్మేశాడు. అది అంటే తాగటానికి కోసం అట, తాగి ఆ మిషన్లు అమ్మేశాడు. అది సరిపోక కత్తిరి ఉంటుంది కదా, బట్టలు కట్ చేసుకునే కత్తిరి, అది కూడా అమ్మేశాడు. ఇక టేప్ ఉంటుంది కదా, కొలతలు, ఈ పాకెట్ ఇక్కడ ఉంటుంది, జేబు ఉండాలి, హ్యాండ్స్ ఇట్లా ఉండాలి, బటన్స్ ఉండాలి, ఈ కాలర్ ఉండాలి, ఇవన్నీ కట్ చేయడానికి కొలతలకి సరిగ్గా టేప్ ఉంటుంది కదా, అది కూడా పట్టుకెళ్ళిపోయి తాకట్టు పెట్టేసి సారాపోయి అంటున్నారంట. ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి సారా అమ్ముతూ ఉంటుంది ఒక ఆవిడ, అక్కడికి వెళ్ళిపోయి టేప్ కూడా తాకట్టు పెట్టేసామంటే ఆవిడ ఎలా చూస్తుంది, టేప్కి ఏమి వేయరాబా అంటే. కుటుంబాన్ని గురించి ఏమి, అసలు ఇంటిని గురించి ఏమి, ఎంత సంపాదించినా తాగటమే ఈ మనిషి. ఇంటి క్షేమాన్ని గురించి ఆలోచించట్లేదు. నేను అంటాను, నీ ఇల్లు క్షేమంగా ఉంటే, నీ కుటుంబం క్షేమంగా ఉంటే, నీ ఇంటోళ్ళు క్షేమంగా ఉంటే, సంఘము కూడా క్షేమంగా ఉంటుంది. ఒక ఇల్లు ఈక్వల్ టు ఒక చిన్న సైజు సంఘం. నీతిమంతుల గుడారం ఎలా ఉండాలి, రక్షణకు వచ్చిన సునాదం వినబడాలి. కానీ ఈరోజు నీ ఇంటిని గురించి ఏమో, యజమానులు ఉన్నారు కానీ ఆ ఇంటిని గురించి వాళ్ళు ఏమో ఆలోచించట్లేదు. భార్య ఉంటుందా, తింటుందా, ఇంట్లో పిల్లలకి అన్నీ ఉన్నాయా లేవా, ఇవి ఆలోచన లేదు. ఆయనకు డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు 4 డబ్బులు కనబడితే చాలు తాగేయాలంతే. క్షేమము గురించి ఆలోచించే వ్యక్తులు లేరు ఈరోజు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు,
నీ ఇంటిని గుర్చిన సమాచారం, నీ ఇంటిని గుర్చిన ఈ ఇల్లు రాజగృహంలా ఉండాలి. ప్రభు క్షేమముగా ఉన్న రాజనగర్లాగా మన ఇంటిని తీర్చిదిద్దునుగాక. కొంచెం గట్టిగా ఆమేనండి. ఖచ్చితంగా. ఇప్పుడు మరియా ఎలిజబెత్ని చూడటానికని వెళ్ళింది. ఎక్కడ? కొండ శిఖరాల్లో వాళ్ళ ఇల్లు ఉంటే బయలుదేరి వెళ్ళింది. ఆమె ప్రయాణమే వెళ్ళింది. విచిత్రం చెప్పన, మరియా వందన వచనం వినగానే ఎలిజబెత్ కడుపులో ఉన్న శిశు గంతులేస్తున్నాడంట. వందన వచనం అంటే క్షేమ సమాచారం. ఇప్పుడు మనం ఎవరికైనా మనకి కనబడ్డారనుకోండి, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ప్రైజ్ లార్డ్ అని వందనం అని చెప్తూ ఉంటాం. కొంతమంది కనపడినా వందనాలు చెప్పరు, మరి అదేంటో మనకు తెలియదు. ఎవరు కనపడినా వందనాలు, క్షేమ సమాచారం. బాగున్నారా? ప్రైజ్ లార్డ్, మా కోసం ప్రార్థన చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం, అంతే. మరియా వందనం చెప్తే ఎలిజబెత్ కడుపులో ఉన్న పిల్లడు గంతులేస్తున్నాడు. మరి నువ్వు వందనం చెప్తే, కొంతమంది వందనాలు చెప్తుంటారు, కడుపు మండిపోతూ ఉంటుంది మాట లోపల. వందనం చెప్తున్నాడు, వందనం చేయాల్సింది అంతా చేసేసి వందనం అంట. నేను అడుగుతూ ఉన్నాను, నీ ఇంటిని గురించిన క్షేమం ఎలా ఉంది? నీ ఇంటి పరిస్థితుల గురించి క్షేమ సమాచారాలు ఎలా ఉన్నాయి? ఈరోజు నీ పరిస్థితులు మారాలి. సంవత్సరాలు మారిపోయినా పరిస్థితులు మారకుండా ఉంటే ఎలా? క్షేమ సమాచారం వినబడాలి. యేసు నామములో కృప కలుగునుగాక. ఒక వాక్యం చదివిస్తాను చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 25వ అధ్యాయం 6వ వాక్యం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 25వ అధ్యాయం 6వ వాక్య భాగం త్వరగా చదవండి. ఆ భాగ్యవంతునితో నీకు నీ ఇంటికి, ఆ మాటికి చేయండి, నీకు అంటే నీవు, తర్వాత నీ ఇంటికి, నీకు కలిగిన సంపాదన ఉన్నదే అంతటికి క్షేమమగునుగాక. ఒకసారి అందరూ కుడి చేతుల పైకెత్తి ఆమేనంటారా? మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి ఈ మాట అంతా చెప్పండి. నీకును నీ ఇంటికి, నీకు కలిగిన అంతటికి క్షేమము కలుగునుగాక. ఆమేన్. సో దేవుడు మన నగరాన్ని అలా ఉంచాలని కోరుకుంటున్నాడు. మన ఇల్లు అలా ఉండాలని దేవుడు సంకల్పించాడు. రాజనగర్లాగా మన ఇల్లు కనబడాలి. దేవుడు అంటాడు, నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమం. కానీ కొన్నిసార్లు మన ఇంటికి క్షేమం ఉండదు, మనకు కలిగింది క్షేమంగా ఉండదు. యోబు అంటాడు కదా, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది తక్కువ రాలేదని. కొన్నిసార్లు కొంతమంది ఇంట్లో వస్తువులు ఉంటే కనబడవు, 2 వస్తువులు మిస్ అయిపోతుంటాయి. నాకు నా ఇంటికి కలిగినంతటికి క్షేమం. ప్రియులారా, మన నగరు అనే మన ఇల్లు, లేదా మన ఉద్యోగమైన, మన ఇల్లు అయినా, మన కుటుంబ పరిస్థితులైనా క్షేమంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రీసెంట్గా అమెరికా దేశం ఎంత దారుణంగా, అమెరికాలోనే అనేకమైన రాష్ట్రాల నుంచి ఇంచుమించు 50 రాష్ట్రాల పైనే ఉన్నాయట. మీరందరూ అప్డేట్ అవుతుంటారు కాబట్టి న్యూస్ గురించి మీకు తెలుసు. పెద్దగా నేను చెప్పాల్సిన పని లేదు, జస్ట్ కొంతమందికి న్యూస్ తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను అంతే. అమెరికా అంటేనే సంపన్న దేశం, అమెరికా అంటేనే సూపర్ పవర్ అంతే. అసలు అంత వారికి ఉన్న యొక్క సైనిక దళాలు, వారికి ఉన్న ఎక్విప్మెంట్స్, వారికి ఉన్న డబ్బు, ఆస్తి అంత ఇంత కాదు అసలు. అలాంటిది అమెరికా దేశంలోనే ఒక స్టేటు, కాలిఫోర్నియా అనే ఒక స్టేట్. సో జనవరి 7వ తారీఖు మొత్తం ఖాళీ బూడిదైపోయింది. అసలు అడవిలో మంటలు చెలరేగి వేగంగా, ఇంచుమించు చాలా వేగంగా గాలులు వీసినాయి అంట. బాగా డబ్బున్న వాళ్ళు, హాలీవుడ్ సినీ తారలు, వాళ్ళు కారులో ప్రయాణం చేస్తుంటే కారు కన్నా వేగంగా వస్తుందంట గాలి. అంతే, అక్కడికక్కడే వదిలేసి పారిపోయారు వాళ్ళు. అన్నీ దగ్ధమైపోయినాయి. కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నేల బూడిదైపోయింది మొత్తం. ఏం కారణం? చాలా కారణాలు ఉన్నాయి. ఒక పెద్ద దైవజనుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఒక మాట చెప్పారండి.
ఈ సినీ తారలందరికీ కలిసి ఒక మీటింగ్ జరుగుతుందంట, గోల్డెన్ మీటింగ్ అన్నట్టుగా ఒక మీటింగ్ జరిగితే అందులో దేవుని గురించి వెక్కిరించారంట. వాళ్ళు దేవుణ్ణి వెక్కిరించారంట. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అందులో ఒక సినీ తార ఒక ఆమె చెప్తుంది, దేవుడు ఈక్వల్ టు జీరో అంటుందంట. ఎవరంట? వాళ్ళు హీరోలు అనుకున్నారు, హీరోలు ఇల్లులు కూడా బూడిదైపోయినవి. ఇంచుమించు చరిత్ర లెక్కలు ఏంటంటే 20 లక్షల కోట్లు అంత ఆస్తి నష్టం కలిగింది. అసలు ఎప్పుడు అలాంటి నష్టం జరగలేదండి. వాస్తవంగా మిమ్మల్ని అడుగుతాను, పాకలు కాలి బూడిదవుతాయి కదా, అగ్ని ప్రమాదాలు ఎవరికి వస్తాయి? పాకలు అంటిపోయిన మన ఊర్లో ఏదైనా అగ్ని ప్రమాదం వచ్చిందంటే పాకలు కాలిపోయి అని మాట వింటాం మనం. ఇప్పుడు బిల్డింగులు కాలిపోయిన కార్లు కొన్ని కోట్లు, ఒక్కొక్క కారు కొన్ని కోట్లు ఉంటాయంట. క్షేమంగా ఉండవలసిన నగరం ఎందుకు కాలి బూడిదైపోయింది? దేవుణ్ణి వెక్కిరిస్తున్నారు ఈరోజు చాలామంది. క్రైస్తవ మతోన్మాదులు వీళ్ళు గొర్రెలంట. అసలు గొర్రెకి కాపరికి ఉండే ఆ అనుబంధం వాళ్ళకి తెలియక రకరకాలుగా హేళన చేస్తారు. ఆ 3 మేకులు పీక్కోలేని దేవుడు ఎట్ట అవుతాడండి? రకరకాలుగా వ్యతిరేకిస్తున్నారు క్రైస్తవ్యాన్ని. ప్రియులారా, సత్యం ఎరిగి సత్య మార్గంలోకి రాకపోతే దేవుని ఉగ్రత ఎవరి మీదకైనా వస్తుంది. నీ ఇల్లు క్షేమంగా ఉండాలనేది దేవుని కోరిక. ఎందుకు క్షేమంగా ఉండట్లేదు? ఒక వాక్యం చదివిస్తాను మీకు. ప్రసంగి పుస్తకం 8వ అధ్యాయం 12వ వాక్యం చూడండి ఒకసారి. ప్రసంగి 8:12. త్వరగా చూడాలి. యెహోవా సన్నిధికి, దేవుని అందల భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి భయపడు వారందరూ క్షేమంగా ఉంటారు. అంటే దేవుని భయం లేదు, దేవుని భయం లేదు. దేవునికి భయపడే వాళ్ళందరూ క్షేమంగా ఉంటారండి. నా డబ్బు నన్ను కాపాడుతుంది అనుకుంటే అది అవివేకం అయిపోతుంది. నా ఆస్తి నన్ను కాపాడుతుందంటే అవివేకం అయిపోతుంది. సో అన్నీ ఇచ్చినండి దేవుడు కాబట్టి, దేవుడు లేకుండా ఏమీ లేదు కనుక తప్పకుండా దేవుణ్ణే మనం ముందు స్థానంలో పెట్టుకోవాలి. ఈ ప్రకృతి మీద ఆ విపత్తులు జరుగుతున్నప్పుడైనా మనం కొంచెం దేవునికి భయపడటం నేర్చుకోవాలి, దేవుని సన్నిధికి భయపడటం నేర్చుకోవాలి. కానీ ఇంకా ప్రజలు దైవ భయం లేక ఇంకా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. తాగేవాడు తాగుతూ ఉన్నాడు, తిరిగేవాడు తిరుగుతూ ఉన్నాడు. అసలు సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆ భక్తి మార్గాల్లో ఉండాలి, పిల్లల్ని భక్తిలో పెంచాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, నాకంటూ ఒక జీవనాధారం ఉండాలి. ఈ విధంగా ఆలోచించే వాళ్ళు తక్కువ. తిన్నామా, తిరిగామా, ఆ సమయం అంతా వేస్ట్ అయిందా, ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. దేవునికి భయపడే వాళ్ళ సంఖ్య తక్కువ అయిపోయిందండి. అందుకే సంపన్న దేశాల మీద కూడా దేవుని ఉగ్రత కుమ్మరించబడతా ఉంది. ఈరోజు మీరు ఒకసారి మనసు పెట్టండి, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే దేవుని భయం ఉండాలి. అబ్రహాము చూడు, ఎప్పుడు దేవునికి భయపడతానే ఉండేవాడు. పిల్లలు లేరు, అయినా దేవునికి భయపడ్డాడు. పిల్లలు కావాలని అడిగాడు, పిల్లల్ని ఇచ్చారు, దేవుని భయం ఉంది. పిల్లలు ఇచ్చిన తర్వాత ఇచ్చిన దేవుడే మరలా పిల్లోని తీసుకొచ్చి నాకు బలి అర్పించమన్నా దేవుని మాటకి ఎప్పుడు భయపడుతూనే వచ్చాడు. అక్కడ ఉంటుంది ఆ బలి అర్పించే దాన్ని బట్టి గురించి దేవుడు అంటాడు, ఇందు విషయంలో నువ్వు నాకు భయపడేవాడు అని నాకు అర్థమవుతుంది అంటాడు దేవుడు. అందుకే అబ్రహాము జీవితం చూస్తే తన ఇంటికి, తన గుడారానికి ఎంత క్షేమము దేవుడిస్తా వచ్చాడు. అబీమెలెకు రాజు తన భార్యని తీసుకుని వెళ్ళిపోదామని ప్రయత్నం చేసిన దేవుడు ఆ రాజుకి ఆజ్ఞాపించాడు, వార్నింగ్ ఇచ్చాడు. మన కుటుంబం, మన పిల్లలు ఎప్పుడు క్షేమంగా ఉండాలంటే దేవుని భయం ఎప్పుడు మనకు ఉండాలండి. ఈ రోజుల్లో పిల్లల్లో, ఇంటి యజమానుల్లో, భార్యలో, కుటుంబ వ్యవస్థలో దేవుని భయం పూర్తిగా పక్కకి వెళ్ళిపోతూ ఉంది. అందుకే ఒకవేళ క్షేమం కరువు అవుతుందేమో. ఆరోగ్యంగా ఉండవలసిన మీరు, దైవికమైన భక్తి మార్గాల్లో క్షేమాధారమైన దేవుని మీద ఆధారపడవలసిన మీరు భిన్నమైనగా ప్రవర్తిస్తూ ఉంటుంటే, ఈరోజైనా ఒక తీర్మానంలోకి వచ్చి
ప్రభా, నా నగరం అనే నా ఇల్లు, నా ఇంటి, నా కుటుంబ పరిస్థితులు, నా డిపార్ట్మెంట్లో ప్రతి చోట నేను ఎక్కడ పనిచేసినా నా నగరం ఎలా ఉండాలంటే అది రాజనగర్లా ఉండాలయ్యా. అది క్షేమంగా ఉన్నట్లుగా నేను చూడాలి, కానీ నష్టపోయినట్లుగా, ఇబ్బంది పడినట్లుగా నా కుటుంబాలకి ఇలాంటి దుస్థితి రాకుండా నీ క్షేమం మాకు కుటుంబాలకి దయచే ప్రభా అని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబానికి క్షేమం కలుగు చేయనుగాక. వాక్యం ఒక మాట చదివిస్తాను. ఎందుకు ప్రజలకి క్షేమం కలగట్లేదు అంటే కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతానండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 36వ అధ్యాయం 15-16 వాక్యాలు చూడండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం వారి పితరుల దేవుడైన 36వ అధ్యాయం 15-16 వాక్యాలు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానాన్ని పంపుతూ వచ్చాడు. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను అన్ని చేస్తా వచ్చాడు. వారు దేవుని దూతల మాట చూడండి, అక్కడ 3 మాటలు కనబడుతున్నాయి. ABC అని నోట్ చేయండి. వారు దేవుని దూతను ఎగతాళి చేసేవారు. నెక్స్ట్ వాక్యాన్ని తృణీకరించారు. ఆయన ప్రవక్తల్ని హింసిస్తూ వచ్చారు. ఏం చేశాడు దేవుడు? నివారింప సఖ్యము కాని యెహోవా కోపం జనుల మీదకి వచ్చేసింది. అర్థమవుతుందా ఎందుకు ఉగ్రత వస్తుంది, ఎందుకు కాలి బూడిదైపోతుంది? అక్కడ 3 మాటలు కనబడుతున్నాయి, ABC అని. ఎగతాళి. దేవుని దూత అంటే సేవకులు. ఈ రోజులు సేవకుల్ని ఎంత ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారండి సమాజంలో. పాస్టర్ అంటే ఎంతోమందికి చీప్ అయిపోయింది, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎగతాళి. నెక్స్ట్ దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, మాకు అక్కర్లేదు అంటున్నారు వాళ్ళు. ఇంకొక మాట ఏమిటంటే ప్రవక్తల్ని, సేవకుల్ని ఎంతగా హింసిస్తున్నారండి. దేవుని ఉగ్రత దిగి వస్తుందట. అందుకని మనం జాగ్రత్త పడాలి. ప్రభా, మేము ఇప్పుడు క్షేమంగా ఉన్నామని సంతోషించడానికి ఏం కాదు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే, అవును మేము ఇంకా క్షేమంగా ఉండటానికి వాక్యానుసారంగా ప్రవర్తించాలి, కానీ భిన్నమైన మనస్తత్వాలు ఎప్పుడు మాలోకి రాకూడదయ్యా. మేము ఎవరిని ఎగతాళి చేయకూడదు, ఎగతాళిగా అసలు మనం మాట్లాడకూడదు. అది వాక్య విరోధం. ప్రభు మీ అందరి గుండెల్లో దైవ భయం వచ్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక చిన్న సందర్భం చెప్తాను, ఎగతాళంటే చిన్న సందర్భం చెప్తాను. బ్రెజిల్ అనే దేశంలో ఒక కుర్రోళ్ళు యవనస్తులకి చెప్తాను ఈ మాట. కారులో ప్రయాణమే వెళుతున్నారంట. 6 ఉన్నారంట ఆ కారులో. ఆల్రెడీ 5 ఎక్కేసారు. ఇంకొకరిని ఎక్కించుకుని తీసుకుని వెళ్దామని ఆ కారు కొంచెం ముందుకు మూవ్ అవుతుందంట. పలానా చోట ఉంటామని చెప్పాడంట ఫ్రెండ్. అక్కడికి వాళ్ళని ఎక్కించుకుని వెళ్దాం అనుకుని వాళ్ళ ఇంటికి వచ్చారంట. వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ మమ్మీ చెప్పిందంట, ఒరే బాబు, ఈ కారులో చూస్తే అందరూ ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నారు. వినాలి, ఈ కారులో ఉన్న వాళ్ళందరూ తాగేసి ఉన్నారు. వాళ్ళ అమ్మాయితో చెప్తుందంట వాళ్ళ అమ్మాయి, ఈ కారులో ఉన్న నీ ఫ్రెండ్స్ అంటున్నావు కదా, వీళ్ళందరూ ఫుల్గా అప్పటికే డ్రింక్ చేసి ఉన్నారు, మత్తులో ఉన్నారు. నువ్వు అలా వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినా ప్రార్థన చేసుకుని దేవుడి సహాయాన్ని కోరుకుని, దేవా నువ్వు నాతో పాటు రావాలి, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుని వెళ్ళు. ప్రార్థన సహాయంతో ముందడుగు వెయ్యి అనంటే వాళ్ళమ్మని దేవుణ్ణి కూడా ఎటకారం చేస్తూ ఎగతాళి చేస్తూ వాళ్ళ పాప అందంట, మా కారులో అంత ఖాళీ లేదు, అవసరమైతే మీ దేవుణ్ణి డిక్కీలో ఎక్కమను. వింటున్నారా? మీ వీధిలో కూడా ఉంటారు, మీ ఇంటి దగ్గర కూడా ఉంటారు, మీ ఇంట్లోనే ఉంటారు. మా అమ్మకి భక్తి అంటే చాదత్వమండి బాబు. మా నాన్న బాబు ఇంత భక్తి 4 గంటలు ఎగల. ఎటకారం చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారండి.
ఆ పాప వాళ్ళ అమ్మని ఏమని తెలుసు, మీ దేవుడికి అంత ఖాళీ ఉంటే మా డిక్కీలు ఎక్కమను, లోపల ఖాళీ లేదు అన్నదంట. 8 నిమిషాలు అవుతుందంట కారు మూవ్ అయ్యి. 8 నిమిషాలు అయినప్పటికీ కారు నుజ్జు అయిపోయిందంటండి. అందరూ స్పాట్ డెడ్. డిక్కీ ఒకటే క్షేమంగా ఉందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతే మరి, వాళ్ళు లోపలికి ఆహ్వానిస్తే వచ్చేవాడు ప్రభు. ఈరోజు నిజంగా చాలా చోట్ల ఎగతాళి చేస్తూ ఉన్నారండి. అందుకనే క్షేమం లేదు. హింసిస్తున్నారు, అందుకే క్షేమం లేదు. ఈరోజు నీకు ఒక దైవజనుడిగా నేను ఇచ్చే సలహా ఏమిటంటే, ఎక్కడున్నా నువ్వు భక్తిని మాత్రం మానొద్దు. దైవ భక్తికి ఇవ్వాల్సిన ప్రయారిటీ నువ్వు ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. ప్రత్యేకంగా నీ పిల్లల్ని కూడా అదే భక్తి మార్గంలో పెంచాలి. ఎగతాళి చేసే ఇప్పుడు ప్రస్తుతం కుర్రోళ్ళు బాగా దేవుడు అంటే బాగా ఎటకారం అయిపోయిందండి వాళ్ళకి. జరిగిన వాస్తవాలు, జరిగిన సంఘటనలే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక పెద్ద ఆయన చెప్పిన సందర్భాన్ని మీకు ఎగ్జాంపుల్గా గుర్తు చేస్తున్నాను. బ్రెజిల్ దేశాన్ని ఒక ఆయన ఇలా ప్రభుత్వంలో ఆయన అధికారిగా అవబోతున్నాడు అన్నమాట. ఆ మంత్రి స్థానంలో కూర్చోబోతున్నాడు. ఇలా అనుకున్నాడంట ఆయన, నాకు 5 లక్షల ఓట్లు వస్తే, 5 లక్షల ఓట్లు వస్తే నాకు అస్సలు ఇంకా తిరుగులేదు, ఖచ్చితంగా నేను సింహాసనం మీద కూర్చుంటాను అనుకున్నట్టు. 5 లక్షల ఓట్లు వస్తే నాకు అసలు ఖచ్చితంగా తిరుగులేదు, నేను ఖచ్చితంగా సింహాసనం మీద కూర్చుంటాను, దేవుడితో నాకు అసలు పనే లేదు అనుకున్నాడంట. ఈరోజు చాలామంది అంతే, దేవుడితో నాకు అసలు ఏమి పని లేదండి, నా స్కిల్స్ అండి, నా టాలెంట్ అండి, నా బలం అండి అనుకున్నారు, కానీ దేవుడిని ప్రక్కన పెడుతున్నారు. భక్తుడు అంటాడు, నీకంటే క్షేమాధారం లేదంటున్నాడు ఆయన. 5 లక్షల ఓట్లు వస్తే నాకు అసలు దేవుడితో పనే లేదు, ప్రజలే నన్ను గెలిపిస్తారు. నేను ఇయర్తో కూడా నోట్ చేశానండి. 1966 సంవత్సరం అనుకుంటుంది, 85 సంవత్సరం, 1985 సంవత్సరంలో డిసెంబర్ 22వ తారీఖునైనా సింహాసనం మీద కూర్చోవాలి, ప్రమాణ స్వీకారం చేయాలి. 21నే చచ్చిపోయాడు. దేవుడితో నాకు పని లేదనుకున్న వాళ్ళందరినీ దేవుడు పక్కనెట్టాడు. అందుకనే మనందరిలో దైవ భయం రావాలని ఈ సంగతి చెప్తున్నాను. మన నగరు కాలి బూడిదైపోయి అంత ఏమండి, అసలు ఒక్కొక్కరు ఇల్లు కొన్ని కోట్ల ఆస్తి. వాళ్ళు ఎప్పుడైనా అలా ఆలోచించారా ఇలా అవుతుందని? వాళ్ళ కన్నుల ముందే వాళ్ళ ఇల్లు కాలిపోతూ ఉంటుంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అసలు నీవు 100 రూపాయలు పోగొట్టయితేనే 4 వారాలు గుడి మానేస్తాను, పోయింది 100 రూపాయలు. దేవుని అంటే ఎందుకు నాకు బిడ్డలకి భయం రావట్లేదు? అసలు మీరు ఆలోచించండి. జరుగుతున్న పరిమాణాలైనా చూసి జ్ఞాపకం చేసుకుని, ప్రభా మేము అలా ఉండకూడదు, మా కుటుంబాలు అలా ఉండకూడదు, ఎప్పటికీ నేను నా ఇంటోళ్ళు నా పిల్లలు క్షేమంగా ఉండటానికి మా కుటుంబంలో నీ భక్తికి సంబంధించిన క్వాలిటీస్ కలుగు చేయని నువ్వు కోరుకుంటే దేవుడు నీకు క్షేమాధారమై ఉండునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఖచ్చితంగా. ఒక రెండో మాటలకు వచ్చేస్తున్నాను. రెండవది సెకండ్ వన్ మన నగరు ఎలా ఉండాలి? ఒకటి, క్షేమంగా ఉన్న రాజనగరు. రెండవది, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. రాజు నగరులో గొప్పవాడయ్యాడు, అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. ఇనఫ్. రెండవది, గొప్పవారైన రాజనగరు అనండి. అంటే మన రాజనగరు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గొప్పవారిగా మనం మారాలి. ఒకటి, క్షేమంగా ఉండాలి మన రాజనగరు. రెండోది ఏంటంటే మనం ఉన్న ఇల్లైనా మన పిల్లలైనా మన కుటుంబ పరిస్థితులైనా గొప్ప స్థానంలోనే ఉండాలి. దేవుని నమ్ముకున్న పిల్లలు ఎప్పుడు కూడా తలగానే ఉంటారు. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ డైరీలో నోట్ చేసుకోండి. దేవుడు అదే చెప్పాడు, నేను మిమ్మల్ని తలగానే ఉంచుతాను కానీ తోకగా మాత్రం
ఉంచను. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, అక్కడ నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆ డిపార్ట్మెంట్లోనే నువ్వు హై స్థానంలో ఉండేటట్లుగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఉంచుతాడు. ఇక్కడ ఈ సంస్థానము చూస్తే మర్దుకై రాజు సంస్థానంలోనే గొప్పవాడిగా పిలువబడుతూ వచ్చాడు. అంటే ఆ రాజనగరంలో అతని స్థానం ఎలా ఉందంటే ప్రధానమంత్రి క్యాటర్. మరలా మీకు చెప్తున్నాను, వాస్తవంగా ఆ సిచ్యువేషన్ అంతా, ఆ యొక్క సంస్థాన పరిస్థితులను చూస్తే అహర్షరోసు రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. 127 సంస్థానాలు, 127 సంస్థానాల్లోనే రాజు పరిపాలన ఉంది. అక్కడ ఎస్తేరు ఒక అనాథగా ఉంది. మర్దుకై నిజంగానే ఓ యూదుడిగా ఉన్నాడు, ఒక క్రైస్తవుడిగా ఉన్నాడు. నువ్వు కూడా ఉన్న ప్రాంతంలో నువ్వు అక్కడవే క్రైస్తవురాలిగా, నువ్వు అక్కడవే క్రైస్తవుడిగా ఉండొచ్చు. అక్కడ పరిస్థితులన్నీ కూడా భిన్నమైన పరిస్థితులు వచ్చినాయి. ఆ సంస్థానాలన్నీ కూడా రాజు వ్యతిరేకంగా ఒక జీవో తీసుకురావాలని హామాను ప్రయత్నం చేస్తూ వచ్చాడు. యూదులు అనేవాళ్ళే క్రైస్తవులు అనేవాళ్ళే ఉండకూడదని రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ దేవుడు యూదులకి క్షేమాన్ని ఇచ్చాడు, యూదులకి ఆనందం ఇచ్చాడు, యూదులకి ఘనతనిచ్చాడు. మర్దుకై ఏ విషయంలో కూడా అసలు రాజీ పడేవాడు కాదండి. నేను యూదుని కాబట్టి ఆ పని చేయను అన్నాడు. అంత ధైర్యంగా ఆయన భక్తి విషయాల్లో అలా నడిపించబడుతూ వచ్చాడు. చివరికి వచ్చినప్పటికీ ఆయన కీర్తి ఎలా మారిందంటే ఆ రాజనగర్లోనే గొప్పోడుగా మారిపోయాడు. ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ సంస్థానంలో అనేకులకి ఇష్టడుగా మారిపోయాడు. ఈరోజు ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఎన్నో చోట్ల పనిచేస్తూ ఉన్నావు, ఉద్యోగం చేసుకుంటున్నావో, లేకపోతే చేతి పని చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావు, ఎక్కడున్నా ఆ చోట నువ్వు గొప్ప స్థానంలో ఉండాలనేది నా ప్రార్థన. ప్రారంభం ఎలా ఉంటుందంటే కొంచెంగానే ఉంటుంది, స్టార్టింగ్ కొంచెంగానే ఉంటుంది. జస్ట్ క్లర్క్గానే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే అటెండర్గానే జాయిన్ అవ్వచ్చు, ఒక వార్డ్ బాయ్గానే జాయిన్ అవ్వచ్చు, ఆ హాస్పిటల్లో జస్ట్ కొంచెం నర్సుగానే జాయిన్ అవ్వచ్చు. తర్వాత నువ్వు సంవత్సరాలు గడుస్తున్నాడు సీనియర్ నర్స్ అవుతారు. కొంతమందికి ఆ డాక్టర్ గారిని ఒక్కొక్క నమ్మకం కలుగుతూ ఉంటుంది. ఒక ఉద్యోగం చేసుకునే వాళ్ళు చిన్నగా ఉంటుంది ఫస్ట్ వాళ్ళ స్థానం, నెమ్మదిగా వాళ్ళ స్థాయి పెరుగుతూ ఉంటుంది. భక్తి విషయాల్లో ఎల్లప్పుడు హల్లెలూయా. వాగ్దానం ఉంది కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను, అతన్ని విడిపించి. అంటే ఒక వ్యక్తి గొప్పోడు అవ్వాలంటే అతన్ని విడిపించి గొప్ప చేస్తానంటే ఇంకా కొన్ని కట్లతో ఉన్నాడు మనోడు, బంధించబడి ఉన్నాడు. విడుదల పొందితేనే నువ్వు గొప్పోడు అయ్యేది. ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే ఇప్పటికీ ఈయన మంచి పొజిషన్లో ఉండాలండి, ఇప్పటికీ తన కాలు మీద తాను నిలబడే స్థాయిలో ఉండాలండి. కానీ వ్యసనాలండి, అలవాట్లండి, దోబరా ఖర్చులండి, వ్యర్థమైన వాటి అన్నిటి మీద దృష్టి పెట్టి ఆ స్థాయిని పొందుకోలేకపోతున్నారు. వాక్యం ఇలా చెప్తుంది, అతన్ని విడిపించి గొప్ప. అంటే నువ్వు విడుదల పొందలేనంతసేపు గొప్ప స్థానంలోకి నువ్వు వెళ్ళలేవు. చాలామంది సంపాదిస్తున్నారు, సంపాదనకి ఏమీ లోటు లేదు, కానీ సిల్లు సంచులు వేసినట్లు అయిపోతుంది ఆ సంపాదన. నువ్వు గొప్పవాడు కావాలని అనేకుల్ని గోల్ పెట్టుకున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ ఆ సంపాదన అంతా నేలపాలైపోతుంది. నీకు వచ్చే 10,000 జీతమే కావచ్చు, ఒక 15,000 జీతమే కావచ్చు, వచ్చినట్లుగా అయిపోతూ ఉంటుంటే ఇంకెప్పుడు గొప్పోడు అవుతావు?
వచ్చింది సరిపోక మరలా ఇక్కడొక అప్పు, అక్కడొక అప్పు, అక్కడొక అప్పు, అక్కడో గొయ్య, ఇక్కడో గొయ్య, అన్ని గొయ్యలు తీస్తూ ఉంటుంటే అప్పు అనేది ఎలాంటిదంటే ఒక గొయ్య. ఇక్కడ అప్పు చేసామనుకోండి, ఈ యొక్క గొయ్యిని పూడ్చడానికి మరలా ఇంకొక చోట అప్పు చేయాలి. ఫైనాన్షియల్గా చాలామంది ఒకవేళ నీకు ఆధారం ఉంటే నో ప్రాబ్లం, నీకు వచ్చే విధానం ఉంది, పర్లేదు కట్టేసుకోగలుగుతాను, జాగ్రత్తగా నా శాలరీలో కట్ అయిపోతుంది అనుకుంటే నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. కానీ ఏ ఆధారం లేకుండా అన్నీ అప్పులైపోతూ ఉంటుంటే ఇంకెప్పుడు గొప్పవాళ్ళు అవుతామండి మనం. ఈరోజు ఒక నిర్ణయానికి మీరు రావాలి. మర్దుకై ఆ సంస్థానంలోనే, రాజనగర్లోనే గొప్ప స్థానంలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయునుగాక. యేసు నామములో కృప మీ మీద కుమ్మరించబడునుగాక. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉందండి. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని మనం చదివితే అక్కడ ప్రభు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచ్చిన భాగాన్ని చదివితే, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడుగా ఉంటాడు. అయితే వాటిని గైకుని బోధించేవాడు పరలోకంలో కూడా గొప్పోడవుతాడు. అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో వాళ్ళు ఖచ్చితంగా గొప్పోళ్ళు అయిపోతారండి. ఒకసారి అందరూ ఆమేనని చెప్తారా? దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా 100% వాళ్ళు గైకుంటారో వాళ్ళ స్థానాన్ని దేవుడు గొప్ప స్థానంలోనే కూర్చోబెడతాడు. ఎప్పుడు నీ గుండెలు ఏముండాలంటే వాక్యాన్ని గుర్చిన ఒక అన్వేషణ ఉండాలి. చాలామంది గొప్పోళ్ళు అవుదామని ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు ఆ స్థానానికి వెళ్ళలేదు. ఎందుకంటే వాక్యాన్ని వాళ్ళు గైకోనలేదు. నువ్వు ప్రతి ఆదివారం, ప్రతి శనివారం, లేకపోతే నియమించిన కూడికలో ఎన్నో వాక్యాలను వింటూ ఉంటావు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టేస్తే నువ్వు గొప్పోడు అవ్వు. విన్న వాక్యాన్ని నీకు అప్లై చేసుకోవాలి. ఈ ఆదివారం దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వారం నేను ఈ వాక్యాన్ని విన్నాను, ఖచ్చితంగా పాటిస్తాను, అనుసరిస్తాను, ఇలా ఉంటానని తీర్మానం చేసుకుని నీ అడుగులు ముందుకేస్తే ఖచ్చితంగా నీ పరిస్థితులు ఆటోమేటిక్గా దేవుడు అనుకూలంగా మార్చుకుంటూ వస్తాడు. అంతేగాని ఈ వారం వాక్యం విన్న తర్వాత ఏమాత్రం మార్పు చెందకుండా మరలా వారం తర్వాత మళ్ళీ వచ్చి వాక్యం విన్నా ఉపయోగకరంగా ఉండదు. విన్న వాక్యం ఈ వారం ఏదైతే దేవుడు నీతో మాట్లాడాడో మనస్సులో మార్పు అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇంకా విడుదల పొందవలసిన వాటి గురించి ప్రభు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా వాటి నుంచి విముక్తి పొంది వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నువ్వు భక్తి చేయి. నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడు నీకు దీవెనగా మారుస్తాడు. నీ ఉన్న చోట దేవుడు నిన్ను గొప్ప స్థానంలో కూర్చోబెట్టునుగాక. కొంచెం గట్టిగా ఆమెనండి. ప్రభు కూడా చెప్పాడు కదా, మీలో ఎవరైనా గొప్పోడు అవ్వాలనుకున్నాడా వాడు పరిచారకుడై ఉండవలెను అన్నాడు దేవుడు. పాస్టర్ గారు చెప్పారంట ఆ పిల్లోడికి, అన్న నేను గొప్పోడు అవ్వాలనుకుంటున్నానంటే ఏం చదివావు నువ్వు అన్నాడు. నేను పీజీ చదివానన్నా. సరే చదువు అయితే బాగుంది, బాగా చదివానన్నా. అయితే నువ్వు గొప్పోడు అవ్వాలంటే దేవుని మందిరంలో తగ్గించుకుని నువ్వు పరిచర్య చేయాలన్నా అని అంటే, అన్నయ్య మీరు ఏ పని చెప్పినా చేస్తానన్నయ్య అన్నాడట. సరే ఆ పిల్లోడికి ఓ పని అప్పగించారు. ఏం పని అంటే పీజీ చదివిన పిల్లోడికి ఆ చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులన్నీ వరుస క్రమంలో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ చర్చికి ఎవరైనా కొత్త చెప్పులు వేసుకురావాలంటే భయపడిపోతున్నారు. ఎవరైనా కొత్త చెప్పులు వేసుకురావాలంటే భయం పడుతూ ఉంది మాట, ఎందుకంటే మిస్ అయిపోతున్నాయి. అందుకని ఆ పిల్లోని తీసుకెళ్ళి పాస్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు అక్కడ గేట్ దగ్గరే ఉండాలి, వాలంటరీగానే ఉండాలి. కూటం నేను వాక్యం చెప్పినా సరే నువ్వు అక్కడే ఉండాలి, అక్కడే ఉండి వాక్యం వినాలి. నువ్వు గొప్పోడు అవ్వాలంటే పరిచయం చెయ్యి. నువ్వు చేసే ఆ పరిచయని నువ్వు గొప్ప స్థానంలో కూర్చోబెడుతుంది. మనసులో ఆలోచన వచ్చింది, నేను పీజీ, ఏంటది పీజీ. ఇప్పుడు నేను ఉండే స్థానం ఎక్కడ? చెప్పులు స్టాండా? ఈయనకేమన్నా మైండ్ ఉందా? ఏదైనా ఓ పాటల పుస్తకం అమ్మమంటో, లేకపోతే క్యాలెండర్లు అమ్మంటాం, లేకపోతే కుర్చీలు వేయమంటామో, నీట్గా వచ్చిన వాళ్ళకి వందనాలు చెప్పమని అలాంటి పని నా స్టేటస్కి తగినట్లుగా నాకు చెప్పాలి కదా. ఈ మనిషి చెప్పులు స్టాండ్ దగ్గర ఉండమంటాడు నన్ను అని అనుకోలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనమైతే అలా అనుకుంటాం అన్నమాట. పాస్టర్ గారికి ఇంకెవరో దొరకలేదేమో, నాకే అప్పచెప్పారు ఈ పని.
కదా. కొన్నిసార్లు నేను అంటాను, నీకు ఏదైనా ఒక పని దేవుడు ఇచ్చాడంటే అది భాగ్యంగా ఎంచుకో. అందరూ చేయలేరండి పరిచర్య, కొంతమందికి దేవుడు ఆ టాలెంట్ ఇస్తాడు, నీది భాగ్యంగా ఎంచుకో. ప్రేయర్ డ్యూటీ నీకు అప్పగించారా, భాగ్యంగా ఎంచుకో. ఏ పరిచర్యను నీకు ఇచ్చారా దాన్ని నువ్వు భాగ్యంగా ఎంచుకోవాలి, కానీ నాకే అప్పగించారా అని సనుక్కోకూడదు ఎప్పుడు నువ్వు. చాలామంది ఇప్పుడు నాకు ఈ క్రొత్త సంవత్సరం ఇంచుమించు ఒక 5-6 నెలల నుంచి అనుకుంటా మనం ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేశాం కదా. 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పటి నుంచి ఒక అక్క అనుకున్నారంట, అయ్యగారు అమ్మగారు లేకపోతే సేవకులకు సంబంధించిన బట్టలన్నీ నేనే ఇస్త్రీ చేయాలా, నేనే సేవకులకి పరిచర్య చేయాలి, అవసరమైతే ఆ మందిరం దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయాలి, బట్టలు ఉతకాలి అనుకుందంట ఆ అక్క. అలాగే చేసుకుంటే ఈ 6 నెలల నుంచి అలా చేసుకుంటూనే వస్తున్నారు వాళ్ళు. ఆ ఆశీర్వాదం చూస్తారు, కన్నులారా చూస్తారు, వాళ్ళు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. దేవుని సేవకులకి చేసిన పరిచర్య ఏది వృధా కాదండి. ఈ 4 రోజులు చాలామంది పిల్లలు ఇక్కడే ఉండి చాలా పరిచర్య చేశారు. దేవుడు మర్చిపోడు. బైబిల్ అదే ఉంది, మీలో ఎవరైనా గొప్పవాడు అవ్వాలంటే వాడు పరిచారకుడై ఉండాలి. ఈ పీజీ చదువుకున్న పిల్లోని తీసుకెళ్ళి చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టారు పరిచర్య చేయమని, అలాగే చేస్తూ ఉన్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే అందరూ రకరకాలుగా చూస్తూ ఉన్నారు. ఇదిగో చెప్పులు ఇగో తీసుకో అంటే వాళ్ళు చేసే పరిచర్య ఎలా ఉందో తెలుసా? చెప్పులు స్టాండ్ దగ్గర పరిచర్య అంటే ఎలా ఉంటుందంటే, ఆ చెప్పులు తీసేసి వరుస క్రమంలో పెట్టరు, అలా కాదు. మనం వెళ్ళగానే టీపీఎం చర్చికి చెన్నై మీరు వచ్చి ఉంటారు కొంతమంది, మనం వెళ్ళగానే మన చెప్పులు తీసేసుకుంటారు. వాళ్ళు చెప్పులు తీసుకుని ఆ చెప్పులు ఆ కవర్లో ప్యాక్ చేసేసి ఒక స్లిప్ ఇస్తారు నీకు, లేకపోతే ఒక నెంబర్ ఇస్తారు నీకు, జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా వేల సంఖ్యలో ప్రజలు వస్తారు కాబట్టి మిస్ అయిపోతాయి, కన్ఫ్యూజ్ అయితే మన చెప్పులు ఒకవేళ కుడి చేతులు చెప్పుంటే ఎడంకాలు చెప్పు మిస్ అయిపోతూ ఉంటుంది. అందుకని కవర్లో వేసేసి ఆ టోకెన్ మనకి ఇస్తారు, ఆ నెంబర్ మనకి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఒక అలమార్లా ఉంటుంది చెప్పులు స్టాండ్, కరెక్ట్గా ఈ నెంబర్స్ ఉంటాయన్నమాట, కరెక్ట్గా ఆ నెంబర్లో ఆ చెప్పులు ఉంచుతూ ఉంటారు అన్నమాట. మరలా మనం ఆ చెప్పులు వేసుకుని బయట రోడ్డు మీదకి వెళ్ళాలంటే కరెక్ట్గా ఆ టోకెన్ ఇస్తే మన చెప్పులు మనకి ఇస్తారన్నమాట. అంత శ్రద్ధగా ఆయన అంత కరెక్ట్గా ఆయన పరిచర్య చేసుకుంటూ వచ్చాడంట. ఆ స్థానంలో ఉండి కూడా ఎక్కడ విసుక్కోలేదంట, ఎక్కడ బాధపడకుండా ఇది దేవుడి పని, నాకు ఒక గొప్ప భాగ్యంగానే ఎంచుకొని చేశాడు దేవుడు. ఆ కుమారుణ్ణి ఉంచిన స్థానం ఎంత గొప్పగా ఉందంటే నిజంగానే ఇప్పుడు మంచి ఆ స్థానంలో కూర్చున్నాడు అన్నమాట. ఒక కాలేజీని ఆయన మెయింటెనెన్స్ చేయడానికి ఒక ఉన్నత స్థానం, ఒక కాలేజీ లెక్చరర్గా ఉండడం మాత్రమే కాదు, ఆయన సొంతంగానే ఒక కాలేజీ రన్ చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నేనంటాను, దేవుడు నిన్ను గొప్పవాడిగానే నీ రాజనగర్లోనే గొప్పవాడిగా చేస్తాడు. నువ్వు పరిచారకుడిగా ఉంటే వాక్యాన్ని గైకోనండి, ఇంకేం అవసరం లేదు. వాక్యం ఎన్నో చెప్తుంటుంది, కోప్పడొద్దు మానేయండి, సమాధానపడు, వ్యర్థమైన ఆచారాలని దానిలోకి రానివ్వద్దు. వాక్యం చెప్తున్నప్పుడు పాటించండి. వాక్యాన్ని పాటించకుండా వాక్యానికి భిన్నమైనవి చేస్తూ ఉంటుంటే మేము ఎంత ప్రార్థన చేసినా నువ్వు ఎప్పుడు గొప్పవాడవుతావు చెప్పు. వాక్యం పాటించాలి. ఉన్నది ఉన్నట్లుగా నువ్వు వాక్యాన్ని గైకుంటే ఖచ్చితంగా నిన్ను గొప్పవాడిగా ఆ స్థానంలో దేవుడు కూర్చోబెడతాడు. ఒక వాగ్దానం ఉంది చూడండి, యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం 7వ వాక్యం చూడండి ఒకసారి. నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడతాను, ఈ సంవత్సరం నేను స్టార్ట్ చేస్తాను. మరలా ఈ వాగ్దానం నీకు మరలా గుర్తు చేస్తున్నాడు దేవుడు. వారి కన్నుల ఎదుట, ఆ మాట చూడండి, వారి కన్నుల ఎదుట నేడు నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాను. సో ఈ మాట నువ్వు వాగ్దానంగా తీసుకో, ప్రార్థన చేసుకో. ప్రభా, నేను చదువుతున్న స్థలంలో, లేకపోతే ఉద్యోగం చేస్తున్న చోట, పనిచేసే స్థలంలో నేను ఖచ్చితంగానే గొప్పవాడిని అవ్వాలి. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు కదా, పని మనిషిగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నత స్థానంలోకి వచ్చారు. బోయాసు పొలంలో రూతు జస్ట్ పరగా తీసుకుందామని వచ్చింది, ఆమె పనామిగానే వచ్చింది, కానీ ఆ పొలానికి వానరమ్మ అయిపోయింది కదా. దేవుడు నిన్ను మొదట కొంచెంగానే ఉంచుతాడు, తర్వాత మహా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. వాక్యం నెరవేర్పు కోసం మనం ఖచ్చితంగా ఆ వాక్యాన్ని కైకొనటానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్ముడు మనకి సహాయము చేయనుగాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా?
ఒక చోట జరిగిన ఒక యథార్థ సంఘటన మీకు చెప్తాను. కుడి చేతులపైకి బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. తన ఇంట్లో ఒక పాస్టర్ గారిని ఒక ఇంటోళ్ళు భోజనానికి ఇన్వైట్ చేశారు. అయ్యగారు, మా ఇంటికి మీరు భోజనానికి రావాలి. సో ఆతిథ్యం చేయ మరవకుడి అన్నట్లుగానే రావాలయ్యా మా ఇంటికని వారు కోరుకుంటే, మొత్తం మీద పలానా సమయానికి వస్తానమ్మా, నేను నాకు అవకాశం ఉన్నప్పుడు వస్తానని సేవకులు వారి ఇంటికి వెళ్ళారు. వెళితే ఆ కుటుంబానికి యజమాని మాట, అంటే మావయ్య గారు మాట, పెద్ద ఆయన సోఫాలో కుర్చీ వేసి కూర్చున్నారు. పాస్టర్ గారు వచ్చారు, ఆయనకి రిసీవ్ చేసుకుని వందనాలు చెప్పి, అయ్యా మేము మా కుటుంబం అంతా ఎలాగ ప్రభులోకి వచ్చామో మీకు కొన్ని మాటలు తెలియచేయాలనుకుంటున్నాము అన్నారట. సరేనయ్యా చెప్పండి, మీ సాక్ష్యం వింటా, నేను కూడా కొత్తగా మీ ఇంటికి వచ్చాను కదా అని ఆ ఇంటి వారిని, ఆ యజమానిని అడిగి ఆ సాక్ష్యం అంతా కూడా ఆయన వింటా ఉన్నాడంట, ఆలకిస్తూ ఉన్నాడంట. ఆయన చెప్తున్నాడంట, అయ్యా మేము అన్యుల కుటుంబంలోంచి రక్షింపబడ్డాం, పుట్టుకతో మేము క్రైస్తవులం కాదు, అన్యుల కుటుంబంలోంచి మేము ప్రభులోకి వచ్చాం. ఇంతకీ మా కుటుంబం అంతా కూడా మార్పు చెందటానికి మా కోడలే కారణము, మా ఇంటిని మా యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా చక్కగా మార్చడానికి మా కోడలే కారణమని ఆ యొక్క ఇంటి యజమానిగా ఉన్న వాళ్ళ మామయ్య గారు ఆ సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చాడంట. నేను భూస్వామినండి, నాకు ఆస్తి ఉంది, పొలాలు అన్నీ ఉన్నాయి, నాకు కాలు ఇంట్లోంచి బయటకు పెట్టే పరిస్థితి లేదు, పనోళ్ళు ఉన్నారు, అన్నీ బాగుంది, ఒక్కడే కొడుకండి నాకు. వినాలి, ఒక్కడే కొడుకండి అయ్యా నాకు. ఈ ఒక్కడే కొడుకనేనని మా భార్య వాడికి పూర్తిగా గారం పెట్టేసింది. చూడండి, చాలా కుటుంబాల్లో ఒక్కడే కొడుకంటే ఏ పని చేయనివ్వరు, అస్సలు ఏ పని, కనీసం మరి మంచినీళ్ళు తీసుకురాని కూడా ఆ పని కూడా చెప్పరు వాళ్ళకి, ఏ పని కూడా చెప్పలేదు అన్నమాట. ఆ తండ్రి వాళ్ళ తల్లి కూడా ఏ పని చెప్పకుండా అంత గారాభంగా పెంచారు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ పిల్లోడు స్నేహంతో, అనేకమైన ఫ్రెండ్ సర్కిల్తో స్నేహం చేశాడు. ఈ పిల్లోడు మంచోడే, కానీ స్నేహం, దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరిపేస్తున్నట్లుగా స్నేహం చేశాడు. కాలేజీలోకి అడుగుపెట్టిన వెంటనే అనేకమైన స్నేహితులు పరిచయం అయ్యారు, అనేకమైన అలవాట్లు కూడా పరిచయం అయ్యాయి. ఆరోగ్యం పూర్తిగా పాడవుతూ వచ్చింది. చివరికి ఆ కుమారుడికి పరిస్థితులు ఎలా వచ్చినాయి అంటే, ఆ తల్లి ఆశిస్తూ ఉంది, వీడిని ఎలాగైనా సరే పెళ్లి చేస్తేనే మారుతాడేమనుకుని పెళ్లి సంబంధాలు చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు పెళ్లి సంబంధం కోసం. ఒక పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడైనా 100 అబద్ధాలా చెప్పండి అయ్యా, మీరు ఏమో బోల్డ్ సామెతలు తెచ్చుకొచ్చేసారన్నమాట. 1000 అబద్ధాలు ఆడైనా మాట్లాడండి అయ్యా బాబు. ఓ పెళ్లి చేయాలని పెద్దోళ్ళు సామెత ఎందుకు తీసుకొచ్చారు, కానీ మొత్తం 1000 అబద్ధాలు కానీ 50 అబద్ధాలు ఆడారు. 50 అబద్ధాలు ఆడి ఆ పెళ్లి చేశారన్నమాట. వాళ్ళతో చెప్పారు, మా అబ్బాయి ఇంద్రుడు, రాజాతి రాజు, పీఠాధిపతి, అబ్బో చాలా డిగ్రీలు ఇచ్చి ఎంతో, ఇక్కడ మా పిల్లోడు కాలేజీకి వెళ్ళే ముందు ఇక్కడ తల దించుకుంటే అక్కడ తల ఎత్తుతాడు, అక్కడ వరకు కిందగానే ఉంటాడు, నేల చూపులే మనోడికి. అబ్బో అది ఇది అసలు ఒక్క అలవాటు కూడా లేదు, సిగరెట్ తాగుతాడా, మందు తాగుతాడు, ఏ అలవాట్లు లే, మంచోడని అబద్ధాలు చెప్పి మొత్తం మీద పెళ్లి చేశారండి. కుటుంబం చక్కగా కొనసాగించబడవలసిన 10 రోజులు, వారం రోజులు కూడా అవ్వలేదు, వారం రోజులు తిరగకుండగానే మనోడు అసలే సిగరెట్ వాసన లేకపోతే మనోడు పడదన్నమాట, బ్రాందీ వాసన లేకపోతే మనోడికి అసలు ఆ రోజు షేక్ వచ్చేద్దన్నమాట మనోడికి. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉండిపోయాడు. భార్యకి తెలిసింది, ఏ కోడలైనా అయితే ఆ రోజే ఆ ఇంటిని, తన భర్తని, అందరిని వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. వాక్యాన్ని గైకోవటం అంటే చెప్తున్నాను మీతో. కానీ ఆ కోడలు తన భర్త అలాంటి వ్యసనాల మధ్యలో ఉన్నాడని తెలిసిన తన గురించి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉండేది. మొదలు జాములు లేచి అడుగుతూ ఉండేది, ప్రభా నా భర్తని మార్చు, నా భర్త వారి తల్లిదండ్రుల్ని మార్చు, నా కుటుంబాన్ని మార్చు.
ఈరోజు ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, మీ భర్తల గురించి మీరు కన్నీళ్ళు కార్చాలి. అలాగ ప్రలాపిస్తూ ఏడుస్తూ భర్త కోసం అనేక సన్నిధిలో అనేక రోజులు ఉపవాసాల నుండి అంగలార్చి ఏడుస్తూ వచ్చిందండి. రోజులు గడిచాయి. మొత్తం మీద అత్తమామలు ఇద్దరు కనిపెడతా ఉన్నారు ఈమెని. ఏంటి, ఎవరైనా కోడలైతే వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి వచ్చేసేయండి, నన్ను తీసుకెళ్ళిపోండి అని అరిసేస్తుంది. ఏంటి ఇంత టార్చర్ పెడుతున్నా, సమయానికి ఇంటికి రాపోయినా, ఇంత బాధ పెడుతున్నా ఈమె మాత్రం ఏంటి ఎంత క్రమంగా ఉంది అని ఆలోచించి వాళ్ళ అత్తమ్మగారు అడిగారంటే, అమ్మా నీకు ఇంటికి వెళ్ళిపోవాలనిపించట్లేదా, మీ అమ్మోళ్ళు గుర్తు రావట్లేదా, మా అబ్బాయి ఎంత బాధ పెడుతున్నా నువ్వు ఇంట్లోనే ఎలా ఉండగలుగుతున్నావు అంటే, లేదండి నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఎప్పటికైనా నాకు ఒక నిరీక్షణ ఉంది, నా భర్తను దేవుడు పట్టుకుంటాడు, ఎప్పటికైనా నా దేవుడు పట్టుకుంటాడు, రక్షిస్తాడు, ఈ మార్గాల గుండా తీసుకొస్తాడని నాకైతే ధైర్యం ఉందండి. వాక్యంలో ఓ మాట రాస్తుందండి, మీలో ఎవరైనా మీ భర్తలు మారకపోతే వాక్యం తెలియకుండానే మీ ప్రవర్తన చూసి వాళ్ళు మీ భర్తను రాబట్టుకోవచ్చని రాస్తుందండి. ఆ ఒక్క మాట నేను నమ్మాను. అందుకనే నా భర్త ఏదో రోజు తాగేవాడైనా, తిరిగిపోతైనా, కొట్టేవాడైనా, దూబరా ఖర్చులు చేసేవాడైనా నా ప్రవర్తన చూసి మారుతాడనే నిరీక్షణ అయితే నాకు ఉందని, నేను వాక్యానికి ఎంత తిట్టినా కొట్టినా ఎన్ని బాధ పెట్టినా నేను ఒక్క మాట మాట్లాడకుండా అలాగే ఎదురు చూస్తూ ఉన్నానండి అని. అంటే వాళ్ళ అత్తమ్మ గారికి దేవుడి మీద నమ్మకం కలిగింది, వాళ్ళ మామయ్యకి దేవుడి మీద నమ్మకం కలిగింది. వెంటనే మా కోడలు చదువుకునే ఆ పుస్తకం ఏదో ఉంది కదా, ఏంటది పుస్తకం అంట, బైబిల్ పేరు అని తెలియక పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకం మేము కూడా చదువుతాం ఇలా అట్టరండి అంటే, వాళ్ళ మామయ్య గారు బైబిల్ చదవటం మొదలెట్టాడు, వాళ్ళ అత్తమ్మ గారు బైబిల్ చదవటం మొదలుపెట్టారు. ఆ వాక్యాలు వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం వచ్చింది. ఆటోమేటిక్గా కుటుంబం అంతా పరిపూర్ణతలోకి వచ్చింది. ఆ సంవత్సరం తిరగకుండగానే తాగుబోతు భర్త భార్యతో కూడా మందిరానికి వచ్చేసాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈరోజు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎంత స్థాయికి వెళ్ళినాయి అంటే, ఒక ఊరిలోనే వాళ్ళు ఒక మందిరాన్ని కట్టించారండి. ఒక ఊరిలోనే ఒక మందిరాన్ని కట్టించారు, సొంత స్థలం ఇచ్చేశారు దేవుని మందిరానికి. ఈరోజు మీ కుటుంబాలు అంత స్థాయికి ఎదగాలంటే వాక్యాన్ని ఖచ్చితంగా మనం గైకుంటే గొప్పవాళ్ళు అవుతాం. ప్రభు మనకి సహాయం చేయనుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను నేను. మన రాజనగర్ అనే మన ఇల్లు లేదా మన గృహం, మన ఇంటి వాళ్ళు, సంఘం ఎలా ఉండాలని అంటే, మూడవది 144వ కీర్తన 12వ వాక్యం చదువుదాం. 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలా ఉన్నారు. మా కుమార్తెలైతే నగరానికి నగరానికి చెక్కబడిన మూల స్తంభాల్లా ఉన్నారు. అందరూ ఒకసారి చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఓకే. మూడవది చెక్కబడిన రాజనగరు అనండి. మీ పక్కలకి షేక్ అని చెప్పండి, చెక్కబడాలి అనండి. ఓకే, ఇంక రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు దేవుడు మిమ్మల్ని ఇంక చెక్కటం. ఒక వ్యక్తి రాజనగరంలో ఉన్నత స్థానంగా మన రాజనగరం తీర్చిదిద్దబడాలంటే చెక్కబడాలి. అక్కడ 2 మాటలు చెప్పాడు చూడండి. కుమారుల గురించి మాట్లాడాడు, కుమార్తెలు. ఇంకో యవనస్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి గురించి నేను మాట్లాడుతున్నాను. కొడుకులు ఎలా ఉన్నారు? ఎదిగిన మొక్కలు. ఒకసారి బాయ్స్ అందరూ చేతులు ఎత్తండి, యూత్ అందరూ. గుడ్. మీరు ఎలా ఉండాలి తెలుసా? ఎదిగిన మొక్కలా ఉండాలి. కానీ ఈ రోజున మగపిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? ముదిరిపోయిన మొక్కలా తయారవుతున్నారు. ఎదిగిన మొక్కలా కనబట్టలేదు. అన్ని ముదురు కబుర్లే, అన్ని డబల్ మీనింగ్ లాగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రతి దానికి ముదిరిపోయారు. ముదిరిన మొక్కలా ఉండకండి, ఎదిగిన మొక్కలా ఉండండి పిల్లలు. మొక్క ఎన్ని ఉపయోగాలు తెలుసా? ఎక్కడున్నా నీడేస్తుంది, ఫలమిస్తుంది. అసలు మొక్క వాళ్ళు ఎన్ని దీవెనలు ఉండండి, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఒక ఇంట్లో కొడుకు ఎలా ఉండాలంటే, ఎదిగిన మొక్క, ఎదిగిన చెట్టు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ఇంటి బాధ్యతలు. తల్లిని పట్టించుకోవాలి, తండ్రిని ఒకవేళ రోజు అమ్మే కదా మనకు అన్నీ వండి పెడుతుంది. ఓ రోజు ఒంట్లో బాగపోతే మనమే చేయగలిగిన స్థాయిలో ఉండాలి.
ఎదిగిన మొక్క చెట్టు ఎప్పుడు ఉపయోగమేనండి. పిల్లలు ఎదిగొస్తున్నారంటే తల్లిదండ్రులకు ఉపయోగపడాలి. ఇంకా అమ్మ చేత ఇంకా నాన్న చేత అన్ని పనులు చేపిస్తే, ఇంకా పాకెట్ మనీ కోసం వాళ్ళ మీద ఆధారపడితే ఎలా? నువ్వు ఎదిగిన మొక్క కాబట్టి, చెట్టు కాబట్టి ఉపయోగపడు. కొడుకులైతే ఎదిగిన మొక్కలు. మరి కూతుల సంగతి ఉంది, అక్కడ రాశారు, నగరానికి చెక్కబడిన మూల స్తంభాలు. ఒక నగరం కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, బాగా ఉండాలంటే స్తంభాలు బాగుండాలండి, పిల్లర్స్ బాగుండాలి. కూతుర్లు ఎలాంటి వాళ్ళు అంటే నగరానికి చెక్కబడిన మూల స్తంభాల్లో ఉండాలి. మీరు ఒక ఆర్చ్, ఒక ఇంటికి సంబంధించిన ఒక ఆర్చ్ చూస్తే అది ఎంత అందంగా కనబడుతుంది. కూతురులు కూడా ఇంటికి ఇల్లాలు దీపం అన్నట్లుగా మీ ఇంటి వారి యొక్క నడతల్ని బాగుగా కనిపెట్టుకుంటూ చక్కగా గుణవతి అయిన భార్య ఎలా ఉందో అలాంటి స్థానంలో ఉంటూ నగరానికి చెక్కబడిన మూల స్తంభాల లాంటి ఆధారమైన వారిగా మీరు ఉండాలి. అలా ఉండాలి. దేవుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడే స్థానాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అంతేగాని మీ ద్వారా ఇంటికి ఎప్పుడు అవమానం రాకూడదు. నగరానికి చెక్కబడిన ఆ స్తంభాల్లా కనబడాలి. సో ఒక ఇల్లు ఎప్పుడు అందంగా ఎప్పుడు కనబడుతుంది అంటే ఆ ఇల్లు ఎలివేషన్ చూస్తే చాలా అద్భుతంగా ఆ ఇంటిని చూస్తే మనకు అర్థమైపోతుంటుంది. ఇంట్లో ఆడపిల్లలు కూడా ఆ స్థానంలో మీరు అంత చక్కగా మీ చదువు కానీ, మీ ప్రవర్తన కానీ, మీ మాట తీరు కానీ, మీ నడవడిక కానీ, మీరు చేసే క్రియలు కానీ తల్లిదండ్రులకి ఎప్పుడు తలదించుకునేటట్లుగా మీరు ప్రవర్తించకూడదు. ఆడు ప్రేమించాడండి, ప్రేమించకపోతే చచ్చిపోతానంటున్నాడండి, ఆ రక్తంతో రాసుకున్నాడు, అదేమో ఉత్తి రక్తం ఏం కాదు, కోడి రక్తం అది. ఈరోజు ఎందుకు మరి ఆడపిల్లలు ఈజీగా అది రోజా పువ్వు ఇస్తే ఆ రోజా పువ్వు ఎంత ఉంటుందండి, వెంటనే ఇంకా వీళ్ళు ఫ్లాట్ అయిపోతున్నారు. నువ్వు నగరానికి చెక్కబడిన స్తంభం అని మాత్రం విషయం మర్చిపోవద్దు. చెక్కబడితేనే ఒక ఇంటికి అందం ఎప్పుడు వస్తుందో తెలుసండి, చెక్కబడాలి. ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలి తెలుసండి, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి. చెక్కుతూనే ఉంటాడు దేవుడు. ఒక వడ్ర మేస్త్రి దగ్గర అనేకమైన పరికరాలు ఉంటాయి. ఒక చెక్కని ఒక తలుపు చేయాలంటే, ఒక కిటికీ చేయాలంటే, ఏదైనా ఒక ఉపకరణం ఇలాంటి ఒక టేబుల్ చేయాలంటే ఎంత అద్భుతంగా చెక్తాడండి. శిల్పి ఒక శిల్పాన్ని చేయాలంటే ఎంత అద్భుతంగా చెక్తాడు. ప్రతి ఆదివారం వాక్య ఉపదేశం చేత దేవుడిని ఇక్కడ చెక్కుతూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే చెక్కబడడానికి ఇష్టపడతారో వాళ్ళు నిజంగా నగరానికి చెక్కబడిన మూల స్తంభాల్లో ఉంటారండి. గద్దింపు ఇష్టపడాలి మనం. చాలామందికి చెక్కితే అంత ఇష్టం ఉండదు. అందరికీ కొంతమందికి నైస్గా ఉండాలి, జెండుబాం రాయాలన్నమాట. ప్రతి వారం జెండుబాం రాయాలి వాళ్ళకి. జెండుబాం కాదండి, జెండుబాం రోజులు వెళ్ళిపోయినాయి. ప్రతి వారం ఇక్కడ చెక్కుతూనే ఉంటాడు దేవుడు నిన్ను. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీలో ఏ లోపం ఉందో, ఏ అవిధేయత ఉన్నదో, ఇంకా దేవునికి నచ్చని క్రియలు ఏమున్నాయో నువ్వు చెక్కబడితేనే దేవునికి చక్కగా ఒక రాజనగరికి అందాన్ని ఇచ్చేవాడిగానే ఉంటాం. బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా అనుభవాలు ఉన్నాయండి. సొలొమోను దేవాలయంలో ప్రతి ఉపకరణాన్ని చెక్కి అన్ని వస్తువులు పెడతా ఉండేవాడంట. చాలా విషయాలు అక్కడ మనకి కనపడతా ఉంటాయి. ప్రభు కూడా అన్నాడు కదా, చూడు నా అరచేతిలో నిన్ను చెక్కుతున్నాను. దేవుడు మనల్ని చెక్కుతూ ఉంటాడండి. ఒక రిఫరెన్స్ ఇస్తాను మీకు, చూడండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 32వ వాక్యం చూడండి. ప్రార్థన చేసుకోబోతున్నాం. రాజుల మొదటి పుస్తకం 6:32. 2 తలుపులను ఒలీవ కర్రవి వాటి మీద కెరూబులు తమాల వృక్షం తామర పుష్పములను వికసించిన పుష్పాలు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించి కెరూబుల మీదను తమాల వృక్షం మీదను బంగారం మీద పొదిగించాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సొలొమోను కట్టిన దేవాలయంలో అనేకమైన వాటిని చెక్కుతూ అద్భుతంగా అక్కడ ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా దేవుని మందిరంలో దైవజనుడు మనల్ని చెక్కుతూనే ఉంటాడండి. ఎవరైతే ఆ ఉపదేశానికి లోబడతామో సరి చేసుకుంటాం. లోపాలు ఉంటాయి, వాటిని సరి చేసుకుంటూ ఉండాలి.
ఇప్పుడు మనం ఒకేసారి దైవత్వంలోకి రాలేదు కాబట్టి అందుకే పౌలు అంటాడు, క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదనే. కొన్నిసార్లు ఎంత బాధ కలుగుతూ ఉంటుందంటే, దేవుని పిల్లలు ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, దేవుని పిల్లలు వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తున్నప్పుడు, దేవుని పిల్లలు భక్తికి భిన్నంగా ప్రవర్తిస్తున్నప్పుడు చాలా బాధ కలిగి వీళ్ళకి ఎప్పుడు క్రీస్తు స్వారూప్యం వస్తుంది, ప్రసవ వేదన పడుతూ ఉంటాం. వీళ్ళు ఇంకా మారట్లేదు, ఇంకా లోకంలోనే, ఇంకా చీకట్లోనే, ఇంకా ఆచారాల్లోనే ఉంటున్నారని సేవకుడు మీ కొరకు ప్రసవ వేదన పడుతూనే ఉన్నాడు. చెక్కబడితేనే నువ్వు అందంగా కనబడేది. మూర్ఖులకు ఈ తరమునకు వేరుగా ఉండాలి నువ్వు. ఇప్పుడు ఒక శిల్పి చూడండి, ఎంతగా చెక్కుతూ ఉన్నప్పుడే ఆ ఆకారం వస్తుంది. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా మరలా ఏవైనా వచ్చినప్పటికీ మరలా అందులోకి వెళ్ళిపోతూ ఉంటే ఎలా? చెక్కబడాలి నువ్వు. మీకు బాగా అర్థం అవడం కోసం ఉదాహరణ చెప్తాను చూడండి. చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి, హోషారుగా హల్లెలూయా. గడప అడిగిందంట, ఏంటి అందరూ నన్ను తొక్కుతూ ఉన్నారు, నిన్నేంటి అందరూ మొక్కుతూ ఉన్నారని ఒక శిల్పాన్ని అడిగిందంట. వెంటనే శిల్పం చెప్పిందంట, మరి నన్ను శిల్పి చెక్కాడు. అర్థమవుతుందా? చెక్కాడు నన్ను. ఇప్పుడు కన్నులు రావాలంటే, ఈ గుంట రావాలంటే చెక్కాలి, పెదవులు, ముక్కు, తలకాయ అన్నీ రావాలి, చెక్కాలి. నువ్వెంత చెక్కబడితే వాక్యంలో అంతగా అందంగా కనబడతావు. ఇంకా నువ్వు ఆచారాల్లో ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకునేవాడిగా ఉండడు. యేసయ్య సేవకునిగా నేను చెప్పగలిగిన మాట, నగరానికి చెక్కబడిన మూల స్తంభాలుగా మనం కనపడదుముగాక. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక, అద్భుతములు జరుగునుగాక. మోషేకి రాతి పలకల మీద దేవుడు 10 ఆజ్ఞలు చెక్కి ఇచ్చాడు. చెక్కి దేవుని చేరాతది దేవుడే చెక్కి స్వయంగా ఇచ్చాడు. నేను తప్ప చెప్పండి వేరొక దేవుడు ఉండకూడదు, ఏ రూపాన్ని చేసుకోకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు, నీ తల్లిని సన్మానించు, తండ్రిని సన్మానించు, నీ పొరుగు వారిది ఆశించొద్దు. ఎంత చక్కని మాటలు దేవుడు. ఆ మాట నిర్గమాకాండం 32వ అధ్యాయం 16వ వాక్యం మీద నోట్ చేసుకుని తర్వాత చదువుకోండి. 32:16లో దేవుడు మోషేకి దేవుని స్వయంగానే ఆయన చేవ్రాతతో చెక్కి ఆ పలకలు ఇచ్చాడట. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత అది దేవుని చేవ్రాత. కానీ ఆ పలకల్ని మోషే ఏం చేశాడు తెలుసా? కోపం వచ్చి పగలగొట్టేశాడంట. ఈరోజు చాలామంది వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని పిల్లలు చెక్కబడాలి. ఎంత చెక్కితే అంత అందంగా నువ్వు కనబడతావు. ప్రభు కృపలో వర్ధిల్లే భాగ్యం దేవుడిని కనుగ్రహించునుగాక. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. నేను ముగిస్తున్నాను. రాజనగరు ఎలా ఉండాలో 3 మాటలు చెప్పాను. రాజనగర్ అంటే మన ఇల్లు, మన సంఘం, లేదా మన వ్యక్తిగత జీవితం. ఈ రాజుగారు ఉండే చోటు ప్యాలెస్, ఆ నగరు ఎలా ఉండాలంటే, ఒకటి క్షేమంగా ఉన్న రాజనగరు. దేవునికి భయపెడితేనే నీకు క్షేమంగా ఉంటావు. రైట్. రెండో మాట ఏమిటంటే గొప్పవారైన రాజనగర్. ఈ రాజనగర్లో నువ్వు గొప్పోడు అవ్వాలి. సో మూడోది ఏంటంటే చెక్కబడిన రాజనగర్. అందరూ మోకరించండి, తల వంచండి. చిన్న